హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు పవన్ కుమార్, సిహెచ్ఓ కడప నుండి. జనరల్గా ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఇప్పుడు మన వాళ్ళు స్ట్రైక్ వెళ్తున్నారు. అంటే ఏపీఎంసీ అసోసియేషన్ తరపు నుంచి స్ట్రైక్ పిలుపు ఇచ్చారు. అంటే జిల్లా లెవెల్లో, రాష్ట్ర లెవెల్లో ఇలా మెయిన్గా ఫైనాన్షియల్ బెనిఫిట్స్, అదేవిధంగా 6 years కంప్లీట్ అయిన వాళ్ళని రెగ్యులరేషన్ పాయింట్ మీద వెళ్తున్నారు. ఎందుకంటే అకార్డింగ్ టు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి రెగ్యులరేషన్ చేసుకోవచ్చు స్టేటు అనేది వాళ్ళకు ఉందన్నమాట. సో ఇప్పుడు ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కాసేపు పక్కన పెడితే రెగ్యులరైజేషన్ అనేది సిహెచ్ఓ యాజ్ ఎ సిహెచ్ఓగా రెగ్యులరైజేషన్ వీళ్ళు అడుగుతున్నారు. బట్ ఏంటంటే గవర్నమెంట్కి కూడా రెగ్యులరైజేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో నేను కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తానన్నమాట. అంటే నాకు ఈ రీసెంట్గా వచ్చిన జర్నల్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ సేకరించి నేను స్టాటిస్టిక్స్ చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు రూరల్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ అంటే కేవలం ఇన్ని ఏళ్ళ నుంచి ఒక ఎంపీహెచ్డబ్ల్యూ ఫీమేల్ మాత్రమే ఉందన్నమాట. ఎందుకంటే ఆశాలు ఉన్నారు. సో ఎంపీహెచ్డబ్ల్యూ ఫీమేల్ ఆమె కరికులం అంటే వాళ్ళ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్కి వాళ్ళు మెటర్నల్ సర్వీసెస్ కానీ ఇంకో సర్వీసెస్ కానీ ఇన్నాళ్ళు వాళ్ళు అద్భుతమైన సేవలు చేస్తూ వచ్చారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. బట్ ఏంటంటే పెరుగుతున్న డిసీజ్ బర్డన్ కావచ్చు, లేకపోతే పెరుగుతున్న ఈ వ్యాధుల తీవ్రత కావచ్చు. కాబట్టి వాళ్ళ కరికులం చూసుకుంటే వాళ్ళకున్న వర్క్స్కి ఇప్పుడు ఈ డిసీజ్ బర్డన్ని మెయింటైన్ చేయడం అనేది ఏఎన్ఎం అంటే ఒక్కరే మెయింటైన్ చేయడం అనేది చాలా బరువుతో కూడుకునిందని తెలుస్తుంది ఒకసారి మీరు నేను చెప్పబోయే విషయాలు వింటే. అదేవిధంగా గవర్నమెంట్కి కూడా మనం సిహెచ్ఓ అనేవాడు కాంట్రాక్చువల్ కాకుండా రెగ్యులర్లో ఉంటే అవుట్పుట్స్ అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు కాంట్రాక్ట్లో ఉంటే మనకు తెలుసు ఒక గవర్నమెంట్ రెగ్యులర్ అనే ఒక అటెండర్ కూడా ఎంత పవర్ఫుల్ గవర్నమెంట్లో. సో కాంట్రాక్ట్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాంట్రాక్ట్లో ఉన్నారు కాబట్టి ఒక సర్క్యులర్ వచ్చి ఉంటుంది మీకు. అంటే క్యాడర్ ఎంఎల్హెచ్పి నుంచి ఆయుష్మాన్ భారత్ గైడ్లైన్స్ ప్రకారం మీరు సిహెచ్ఓగా కన్వర్ట్ అయ్యారు అనే ఒక వచ్చింది. బట్ దాన్ని ఎంతమంది మనం ఫాలో అవుతున్నారు, ఎంతమంది మనల్ని సిహెచ్ఓ అని పిలుస్తున్నారు అనేది మీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ. ఎందుకంటే కాంట్రాక్టు వీళ్ళని పిలిస్తే ఎంత పిలకపోతే ఎంత అనే ఒక భావం కూడా ఉంటుంది. ఇది తప్పుగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అయితే కాదు. సో అదేవిధంగా ఇంకొక సర్క్యులర్ మనకు వచ్చింది. ఏంటి, చీఫ్ సెక్రటరీ నుంచి వచ్చింది డైరెక్ట్. అంటే సిఎంఓ ఆఫీస్ నుంచి వచ్చింది. అంటే సిహెచ్ఓ అనేవాడు టీం మెంబరు. అక్కడున్న సర్పంచ్లు కానీ స్కూల్ టీచర్స్ కానీ అంగన్వాడీ వర్కర్స్ కానీ ఏఎన్ఎం కానీ ఆశాలు కానీ వీళ్ళందరూ మెంబర్స్ ఉన్నారు. సో అది కూడా ఎంత మాత్రం ఇంప్లిమెంట్ అవుతుందనేది కూడా సిహెచ్ఓ అయిన మీ అందరికీ తెలిసింటుంది. సో ఇలాంటివన్నీ అనేక కారణాలు మనం అసోసియేషన్ ద్వారా లేకపోతే రకరకాల సంస్థలకి రకరకాల పెద్దవాళ్ళకి మనం విన్నవించుకోవాల్సి ఉంటుంది. అంటే క్లారిటీగా వాళ్ళకి చెప్పగలిగితే డెఫినెట్గా వాళ్ళు ఆలోచించి రిజల్ట్స్ అయితే ఇస్తారు డెఫినెట్గా. కాబట్టి ఈ వీడియో తప్పకుండా చూడండి. ఈ వీడియో లెంత్ ఎక్కువైనా పర్లేదు, పూర్తి అంటే ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే అప్పుడు మాత్రమే మీకు కొంచెం ఐడియా వస్తుంది, అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీయాలంటే రీసెంట్గా మన మోడీజీ, మన ప్రైమ్ మినిస్టర్, మన గౌరవనీయులైనటువంటి ప్రైమ్ మినిస్టర్ మోడీజీ గారు మన్ కీ బాత్ అంటే మన్ కీ బాత్ అనే ఒక రేడియో కార్యక్రమం ద్వారా ఒబిసిటీ నుంచి వచ్చే నష్టాలు, మీరేం తినాలి అంటే ఉప్పు తగ్గించాలి, నూనె పదార్థాలు ఎక్కువ తగ్గించాలి, షుగర్ ఎక్కువ తినడం తగ్గించాలి, ఇవన్నీ చెప్పారనమాట. అలాగనే రీసెంట్గా మన గౌరవనీయులైనటువంటి సీఎం గారు అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరిగింది. నేను కావాలంటే స్క్రీన్ పైన వేస్తా చూడండి కావాలంటే. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కూడా మన సీఎం సార్ వచ్చేసి ఏం చెప్పారు, ఉప్పు తగ్గించాలి, నూనె పదార్థాలు తగ్గించాలి, చక్కెర మోతాదు తగ్గించాలి, కార్బోనేటెడ్ బ్యూరేజెస్ ఏదైతే ఉంటాయో అవి తగ్గించాలి అని చెప్పడం జరిగిందనమాట. సో ఇవి చెప్పడమే కాకుండా దీని మీద ఎందుకు ఫోకస్ చేసినారు, ఒక్కసారి ఒబిసిటీ పెరిగిపోయిందంటే ఆటోమేటిక్గా ప్రోన్ టు హైపర్ టెన్షన్ ప్రోన్ అయినా అవుతారు, లేదంటే అవి పెరిగిపోయి దాన్ని ఏమంటారు డయాబెటిక్ కన్నా ప్రోన్ అవుతారు. దానివల్ల డయాబెటిక్ కాంప్లికేషన్స్ ఎన్ని వస్తాయి అది అర్థం చేసుకోవాలి. దాని తర్వాత హైపర్ టెన్షన్ నుంచి స్ట్రోక్ కానీ, పెరాలసిస్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ ఇవన్నీ వస్తాయి. సో అది అనమాట. కాబట్టి వీళ్ళిద్దరూ ప్రైమ్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్ ఇద్దరు ప్రజల్ని హెచ్చరించారనమాట. ప్రజల్ని హెచ్చరించారు. ఇప్పుడు ఇంకో పాయింట్ మనం తెలుసుకుందాం.
రీసెంట్ స్టడీస్ ప్రకారం ఏం జరిగిందంటే, పాయింట్ నెంబర్ 1 వచ్చేసి ఎన్సిడి సిడీస్ వచ్చేసి 5% 10% మన జీడిపిలో గ్రాస్ డొమెస్టిక్ దాంట్లో వచ్చేసి మొత్తం 5% 10% ఎఫెక్ట్ ఉందన్నమాట. అలాగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వీళ్ళతో కంబైన్గా స్టడీ చేసిన ప్రకారం అయితే బిట్వీన్ 2012 to 2030 ప్రకారం మన ఇండియన్ ఎకానమీ ఏ విధంగా ఉంటుందంటే $3.5 trillion అనమాట. $3.5 trillion to $4 ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఈ హెల్త్ని మనం సక్రమంగా ప్రైమరీ అంటే ఈ గ్రామాల్లోనే సరిగ్గా నివారించలేకపోతే అది టెరిటరీ హాస్పిటల్ పైన బర్డన్ పడి చూడు ఎంత అమౌంట్ $3.5 trillion అండ్ టు $4 trillion ఈ బర్డన్ అనేది పెరుగుతుంది వాళ్ళకి. అదొకటి. రెండో పాయింట్ వచ్చేసి 22% to 33% అడల్ట్స్ ఓవర్ వెయిట్ ఉన్నారంట. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. అదేవిధంగా థర్డ్ పాయింట్ వచ్చేసి ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అండ్ ఇనిషియేటివ్స్ సచ్ యాజ్ ఎన్హెచ్ఎం అంటే ఎన్హెచ్ఎం కింద ఎన్సిడి కింద హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అనేవి ఎస్టాబ్లిష్ అయినాయి. ఈ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అనేది గవర్నమెంట్ ఏం చెప్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ స్టెల్లార్ స్టెప్స్ అంటే ఒక అద్భుతమైన తిరుగులేని నిర్ణయం అనమాట. ఈ AAMs అంటే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఒక స్టెల్లార్ స్టెప్గా చెప్తుంది. సో దీని ద్వారా ఎందుకంటే ఇలాంటివన్నీ స్క్రీన్ చేయొచ్చు అని. అదేవిధంగా ఫోర్త్ పాయింట్ వచ్చేసి ODF అంటే ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ అంటే 2030 టార్గెట్ పెట్టుకునింది. ఈ ఓపెన్ డిఫికేషన్స్ని అట్లీస్ట్ కొంచెమన్నా తగ్గియాలి అని. ఇప్పుడు ది గేట్స్ ఫౌండేషన్ రిపోర్టెడ్ ఇన్ 2017 ఆ గేట్స్ ఫౌండేషన్ ప్రకారం 2070 ప్రకారం 58% వచ్చేసి ఇంకా మాల్ నరిష్డ్ ఉన్నారంట. ఎందుకు ఈ ఓపెన్ డిఫికేషన్ పోవడం వల్ల కంపేర్ టు నాన్ ODF ఓపెన్ డిఫికేషన్ అనమాట. అది విషయం. ఇంకోటి పాయింట్ 5 NFHS మీకు తెలుసు, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అనేది మీకు తెలుసు. అది 4 నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4 వచ్చేసి అంటే ఇప్పుడు 2015 to 2016 24% ఈ ఒబిసిటీ అనేది ఇంక్రీజ్ అయింది. అదేవిధంగా NFHS 5 ప్రకారం 2019-2021 ప్రకారం వచ్చేసి 18.9% ఉండే దాన్ని 22.9%గా పెరిగింది. అదొక విషయం. ఇంకోటి వరల్డ్ ఒబిసిటీ అట్లాస్ దాని ప్రకారం వచ్చేసి 2022 చైల్డ్ ఒబిసిటీ ప్రివాలెన్స్ ఎంత ఉందంటే 10.8% ఉంది అమాంగ్ ఇప్పుడు ఏ చిల్డ్రన్లో 5 to 9 years ఓల్డ్ చిల్డ్రన్లో. మనకు అర్థం చేసుకోవచ్చు రూరల్ లెవెల్లో ఏ విధంగా బర్డన్ ఉందనేది. అదేవిధంగా పాయింట్ నెంబర్ 6 వచ్చేసి 14.6 lakhs క్యాన్సర్ కేసెస్ ఇన్ 2022 ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్లో 14 లక్షల క్యాన్సర్ కేసులు ఉన్నాయంట. యాజ్ పర్ మెడికల్ రీసెర్చ్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ ప్రోగ్రామే చెప్పింది. ఇంకా ఎన్ని క్యాన్సర్ కేసెస్లు ఉండొచ్చు. ఇంతకుముందు మనం రూరల్లో ఇన్ని క్యాన్సర్ కేసెస్లు ఇన్ని NCD కేసులు చూసినామా ఎప్పుడైనా? ఎంత డిసీజ్ బర్డన్ ఉంది మనం అర్థం చేసుకోవాలి. సో 7th పాయింట్ వచ్చేసి ఇంటర్నేషనల్ డయాబెటిక్ డే సందర్భంగా ఒక కాలం వచ్చింది. ఆ కాలంలో ఒక స్టడీ చేశారనమాట. అండ్ ల్యాన్సెట్ అంటే మెడికల్ జర్నల్ కదా, ల్యాన్సెట్ ఫేమస్ మెడికల్ జర్నల్ కంబైన్డ్ విత్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ ల్యాన్సెట్ ఇద్దరు ఒక స్టడీ చేశారు. స్టడీ చేసిందే దాదాపు వరల్డ్ వైడ్ 800 మిలియన్లు 800 మిలియన్ అడల్ట్స్ లివింగ్ విత్ డయాబెటీస్ అంట. ఇంకా అర్థం చేసుకోండి ఎంత సీరియస్గా ఉందో. మన ఇండియా రీసెర్చ్ అంటారు దాన్ని, ఇండియన్ డయాబెటిక్ రీసెర్చ్ సెంటర్ అనేలాగా స్టడీ వాళ్ళ ప్రకారం స్టడీ అంటే 100 మిలియన్ పీపుల్ ఇండియాలో డయాబెటిక్లో ఉన్నారు. అంటే వాళ్ళ స్టడీ ప్రకారమే మనం అర్థం చేసుకోవచ్చు. మనం వచ్చిన తర్వాతనే ఎన్ని డయాబెటిక్ కేసెస్ అనేది రూరల్లో బయటపడ్డాయి. అంత ముందు ఎన్ని కేసెస్ ఉన్నాయి ఆల్రెడీ మహా అంటే ఒక 15 లేదంటే 70. మనం వచ్చిన తర్వాత 100లో బయటపడడం జరిగింది. ఇది మనం ప్రభుత్వానికి చెప్పగలగాలి. అదొకటి. ఇంకోటి ఏంటంటే పాయింట్ నెంబర్ 8 రీసెంట్గా లైఫ్ స్టైల్ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైపోయి ఏం జరుగుతుంది మనం చూసాం. పక్క రాష్ట్రంలో కర్ణాటకలో కేటీసీ డ్రైవర్ ఒక ఆయన సడన్గా డ్రైవింగ్ చేస్తూనే కొలాప్స్ అయిపోయాడు. అదొకటి చూడొచ్చు, సడన్ కార్డియాక్ డెత్ అనమాట. అట్లనే క్రికెట్ ఆడుతూ రీసెంట్గా సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతుంది. అతను చనిపోయాడు. డ్యాన్స్ వేస్తున్న ఒక ఆమె సడన్గా కొలాప్స్ అయిపోయింది. సడన్గా స్పీచ్ ఇస్తూ కొలాప్స్ అయిపోయింది. మనం అర్థం చేసుకో సైలెంట్ కిల్లర్ అనమాట. ఈ ఒబిసిటీ కానీ హైపర్ టెన్షన్స్ కానీ ఇవన్నీ సైలెంట్గా
జనాలకి వెళ్ళిపోతున్నాయి ఆల్రెడీ. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, మన ఇంపార్టెన్స్ రూరల్ లెవెల్లో ఎంత ఉందనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఈ స్టాటిస్టిక్స్ అన్నీ మీరు ఒకసారి కేర్ఫుల్గా విన్నట్లయితే. అదేవిధంగా ప్రతి 7గురిలో వరల్డ్ ఈ 800 మిలియన్ ఏదైతే వరల్డ్ వైడ్ డయాబెటిక్ ఉన్నారో వాళ్ళల్లో ప్రతి 7లో ఒక్క కేసు మటుకు, ఒక్క డయాబెటిక్ కేసు మటుకు మన ఇండియా వాళ్ళు ఉన్నారంట. అంటే ఇంకా ఇండియాలో ఎంత తీవ్రతంగా ఉందో అర్థం చేసుకోండి. నియర్లీ 9 కోట్లకి రీచ్ అవుతున్నారు మన వాళ్ళు. నెక్స్ట్ 2050కి వచ్చేసి 15 కోట్ల మందికి ఈ డయాబెటిక్ చేరుతుందని ఒక అంచనా అంట. అంటే 75% అంటే అర్థం చేసుకోండి ఇంకా ఎంత డిసీజ్ బర్డన్ పెరుగుతుంది. వన్స్ డయాబెటిక్ కేసులు పెరిగితే డెఫినెట్గా డిసీజ్ బర్డన్ రూరల్లో కానీ ఎక్కడే కానీ పెరుగుతుంది. ఇంకోటి టైప్ 1 డయాబెటీస్ కూడా సెకండ్ ప్లేస్లో ఉన్నాం మనం. ఎంతమంది ఉన్నారంటే 9.41 లక్షలు, అంటే 9.41 లక్షల మంది టైప్ 2లో మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాం వరల్డ్లో. అదేవిధంగా అకాల మరణాలు అంటే సడన్ డెత్స్, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్లు కర్ణాటక ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం కదా, అట్లనే సేమ్ ఒబిసిటీ వల్ల కావచ్చు, షుగర్ కావచ్చు, సాల్ట్ కావచ్చు, కార్బోనేటెడ్ బీవరేజెస్ వాడడం వల్ల కావచ్చు, ఈ అకాల అంటే ఈ సడన్ డెత్లు అనేవి ఎక్కువ జరుగుతున్నాయి. సో అవి ప్రివెన్షన్ కూడా రూరల్ లెవెల్లో మన చేతిలో ఉంటుంది. అదొకటి. ఇంకోటి పాయింట్ 11 వచ్చేసి ఆరోగ్య సంరక్షణ రంగానికి తగిన నిధులు కేటాయించాలంట. ఇవన్నీ నేనేదో సొంతంగా చెప్పినది కాదు, డెఫినెట్గా నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, దాన్ని బట్టే నేను ఇదంతా చెప్తున్నా. కేటాయించి అలాగే డయాగ్నోస్టిక్ టెస్ట్లు ఏమైతే ఉన్నాయో అది ప్రైవేట్లో కావచ్చు, గవర్నమెంట్లో కావచ్చు, రాయితీ ఉండాలంట. రాయితీలు ఉన్నప్పుడే కదా డయాగ్నోస్టిక్స్ టెస్ట్ ఎవరైనా పేదలు చేయించుకోవాలంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ తక్కువ రేట్తో వస్తుందంటేనే కదా వాళ్ళు విల్లింగ్గా చేయించుకోవడానికి. అప్పుడు డిసీజ్ ఎక్కువ మంది స్క్రీనింగ్ జరిగితే డిసీజ్ బర్డన్ అనేది, ప్రివాలెన్స్ అనేది బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అదొకటి. ఇంకోటి పాయింట్ నెంబర్ 11, ఎన్సిడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక క్లినిక్స్, అంటే మన క్లినిక్స్, హెల్త్ అండ్ వెల్నెస్ క్లినిక్లు అనేది ఏర్పాటు చేసింది. ఎందుకు? హైపర్ టెన్షన్, డయాబెటిక్ కానీ, క్యాన్సర్ కానీ ఇలాంటివి స్క్రీన్ చేయడానికి. సో వీటిని సమర్థవంతంగా అమలు చేయాలని వాళ్ళు చెప్తున్నారనమాట. అంటే అపోలో హాస్పిటల్స్ ఆయన చైర్మన్, ఆయన పెద్ద ఆయన ఉన్నాడు కదా, ప్రతాప్ రెడ్డి అనుకుంటా. ఆ ప్రతాప్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ నిర్వహణ అద్భుతంగా ఉండాలి, సక్రమంగా ఉండాలి అని చెప్తున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అదొకటి. 12th పాయింట్ వచ్చేసి ఇండియా 2001 నుండి 2019 అంటే 2009 వరకు 3.7 కోట్ల 2001 to 2019 3.70 అంటే ఈ 3,70,00,000 మంది సడన్ డెత్లు జరిగాయి. ఇంకా మీరు అర్థం చేసుకోండి ఎంత సీరియస్గా ఉందో ప్రాబ్లం. అదొకటి. ఇంకో పాయింట్ ఏంటంటే పాయింట్ నెంబర్ 13, రీజన్స్ ఫర్ సడన్ డెత్స్ అంటే హార్ట్ అటాక్ వచ్చేసి హైయెస్ట్ ప్లేస్లో ఉంది. ఎందుకంటే సడన్ డెత్ 15.93%. అలాగనే క్యాన్సర్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ 19.6 ఉంది సెకండ్ ప్లేస్లో. సిఆర్డి క్రానిక్ రెస్పిరేటరీ డిసీజెస్ వచ్చేసి 15.5 ఉంది. డయాబెటిక్ అనేది లాస్ట్లో ఉంది, ఎందుకంటే అది స్లో ప్రోగ్రెషన్ ఉండి సడన్గా కొట్టేస్తుంది. ఆ విధంగా 5.6% డెత్లు వచ్చేసి డయాబెటిక్ వల్ల ఉన్నాయి. అదొకటి. పాయింట్ నెంబర్ 14 వచ్చేసి బై 2050 2050 సంవత్సరానికి ఓవర్ వెయిట్ రీచెస్ 45 కోట్లకి ఓవర్ వెయిట్ రీచ్ అవుతుందట. సో అది విషయం. ఇంకోటి, అకార్డింగ్ టు 2021 సెన్సస్ వచ్చేసి 17.6 కోట్ల మంది ఓవర్ వెయిట్ ఉంటారంట. అదేవిధంగా ల్యాన్సెట్ ఏం చెప్తుందంటే కొద్ది రోజులు ఇలానే వెళ్తే అమెరికాని ఓవర్ వెయిట్లో, ఒబెసిటీలో మనం అమెరికా ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఉంది, మనం ఆ ప్లేస్కి వెళ్తామంట. నెక్స్ట్ అమెరికా కిందికి వస్తే మనం పైకి వెళ్తాం. సో ఒబెసిటీలో అదొకటి. ఇంకోటి, దీనికి మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే ప్యాకేజ్డ్ ఫుడ్ అదేవిధంగా ప్రాసెస్డ్ ఫుడ్, ఇవి మెయిన్ రీజన్స్ అంట. నెక్స్ట్ పాయింట్ 15 వచ్చేసి వరల్డ్ హెల్త్ డేగా ఒక కాలం డిస్కషన్ పడింది. దాంట్లో ఏంటంటే 70% వచ్చేసి ఇండియన్ పాపులేషన్లో రూరల్లో నివసిస్తున్న వారే ఉన్నారు. సో ఈ 70% పాపులేషన్ వచ్చేసి
ఈ 70% పాపులేషన్ వచ్చేసి రూరల్లో ఉంది కాబట్టి ఈ హెల్త్ అండ్ వెల్నెస్ డిజైన్ చేసేసి సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళని ఒక 6 years తర్వాత రెగ్యులరైజేషన్ చేయాలి తప్పకుండా అని చెప్పేసి ఏం చేసిందంటే ఫోకస్ ఆన్ ఇంప్రూవ్ ప్రైమరీ హెల్త్ కేర్ని ఇంప్రూవ్ చేయాలని డిసైడ్ చేసింది. బట్ ఇక్కడ ఛాలెంజెస్ ఏంటి వాళ్ళు చెప్పింది, నేను చెప్పేది కాదు. ఇక్కడ చూడండి, స్టాఫ్ ఎందుకు షార్టేజెస్ అవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ మనమే తీసుకోండి, ఇప్పుడు స్ట్రైక్ ఎందుకు చేస్తున్నాం? వేజెస్ తక్కువ ఉన్నాయి, ఇంక్రిమెంట్ పాలసీలు లేవు, రెగ్యులరేషన్ ఇంకా స్టార్ట్ కాలేదు. సో ఇంత బర్డెన్ ఒకరు వేసుకొని వర్క్ చేస్తున్నారా అనే దానికంటే కొంతమంది జాబ్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు కదా, కొన్ని పాలసీస్ సరిగ్గా లేనప్పుడు, నచ్చినప్పుడు ఎవరైనా సరే వెళ్ళిపోతారు కదా, అదొకటి అనుకోవచ్చు. మనం ఎగ్జాంపుల్గా చెప్తున్నాం మీకు. అలానే ఇన్అడిక్వేట్ ఫెసిలిటీస్, సరిగ్గా ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల. ఇంకోటి ఇర్రెగ్యులర్ మెడిసిన్ సప్లై. మీకు తెలుసు ఇర్రెగ్యులర్ మెడిసిన్ సప్లై ఉంటుందంట, నేను అది చెప్పకూడదు, బట్ ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా పబ్లిక్ హెల్త్ ఫండ్ స్టిల్ లో. అంటే స్టేట్లు కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ కానీ పబ్లిక్ హెల్త్ ఫండ్ ఏదైతే ఉందో అది చాలా లోగా కేటాయిస్తున్నారంట. అదే మీరు చూసుకోవచ్చు, యూనియన్ బడ్జెట్ అంటే సెంట్రల్ బడ్జెట్ ప్రకారం 2025 to 2026 యూనియన్ బడ్జెట్ తీసుకుంటే మనము 99.858 కోట్లు అంటే క్రోడ్స్ మాత్రమే కేటాయించడం జరిగింది. అంటే టోటల్ యూనియన్ బడ్జెట్లో 1.97% మాత్రమే అనమాట. అంటే 1.97%. సో అదొకటి. ఇంతవరకు 10 కోట్ల ఈ సంజీవని కాల్స్ కండక్ట్ చేశారు. అదేవిధంగా ఇది మనం చెప్పుకోవాల్సిన విషయమే, ఎందుకంటే అది CHO ద్వారానే జరిగింది ఇది దేశవ్యాప్తంగా. ఇది గర్వకారణం మనందరికీ. అదేవిధంగా పాయింట్ నెంబర్ 16 వచ్చేసి ఇది ఫుడ్ ఆస్పెక్ట్ అనమాట. ఇది 3 billion పీపుల్ కెనాట్ ఎఫోర్డ్ హెల్తీ డైట్. అంటే వాళ్ళు 2 మీల్స్ని అంటే 2 ప్యాటర్న్ మీల్స్ని అంటే ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, వాళ్ళు 2 సార్లు తినట్లేదండి అసలు. దానివల్ల ఎంత హెల్త్ రిస్కో మీకు తెలియదు ఏముంది. ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తా, మీకు అర్థమవుతుంది. అంటే అంగన్వాడీలో పిల్లోళ్ళని ఏ విధంగా స్టంటింగ్ ఇవన్నీ మీకు తెలిసిన విషయమే ఏ విధంగా జరుగుతుందని. సో ఒక్కసారి ఈ వీడియో చూడండి. నేను చెప్పడం కాదు, నేను చెప్తే ఏదో మనం అగెనిస్ట్గా ఉంటుంది అనేది విషయం కాదు, బట్ రియాలిటీ ఏంటో ఒకసారి చూడండి. నేను వీడియో చూపిస్తాను. కానీ స్టంటింగ్ కానీ, మాల్ న్యూట్రిషన్ కానీ పొజిషన్ ఏ విధంగా ఉంది, CHOs అనేది రూరల్ లెవెల్లో ఎంత ఉన్నారు, CHOs ఉన్నారంటే ఉన్నారు అనేది కాదు. CHOs సర్వీసెస్ అక్కడ రెగ్యులరైజ్ చేసి ఆ ఇంప్రూవ్మెంట్స్ ఏవైతే తీసుకురావాలి అనేది ఇంపార్టెంట్. ఒక్కసారి ఈ వీడియో చూస్తే మీ అందరికీ అర్థమవుతుంది. చూడండి. ఇండియా యొక్క పొజిషన్ చాలా సీరియస్గా, చాలా క్రిటికల్గా ఐసీయూలో ఉన్నట్టుంది. ఇన్ఫాక్ట్ 127 దేశాల్లో ఇండియా యొక్క పొజిషన్ 105. అంటే మనకన్నా చుట్టుపక్కల దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక మనకన్నా చాలా బాగున్నాయి. ఇన్ఫాక్ట్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో మనం 0లో ఉండాలి. అంటే మన ఆకలి 0 ఉండాల్సింది 27.3%లో ఉన్నాం. చైల్డ్ మార్టాలిటీ, చైల్డ్ స్టంటింగ్, చైల్డ్ వేస్టింగ్ అండ్ అండర్ నరిష్మెంట్, ఈ 4 ఫ్యాక్టర్స్ ద్వారా మనం మన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రపంచంలో ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేస్తాం. అందులో ఫస్ట్ 13.7% ప్రజలకు ఇంకా తినడానికి తిండి లేదు. పిల్లల్లో అయితే ఆల్మోస్ట్ 18.7% పిల్లల్లో వాళ్ళు తక్కువ వెయిట్ ఉన్నారు. వాళ్ళు ఉండాల్సిన వెయిట్ కన్నా కూడా హైట్ చూసుకున్నట్లయితే 35.5% పిల్లలు వాళ్ళు ఉండాల్సిన ఏజ్ కన్నా తక్కువ హైట్ ఉన్నారు. హైట్ని బట్టి కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ 5వ బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకోండి. పిల్లలు 2.9% ఉన్నారు ఇండియాలో. అంటే అర్థం చేసుకోండి మనం ఎన్ని గవర్నమెంట్ స్కీమ్స్ చేస్తున్నా. గత 20 ఏళ్ళలో ఏ డెవలప్మెంట్ లేదు. ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్లు, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్లు, రేషన్ షాపులు, అంగన్వాడీలు, ICDSలు ఎన్ని ఉన్నా కూడా ఇప్పటికీ మన పొజిషన్ అత్యంత దయనీయంగా ఉంది. ఐ థింక్ మీరు చూస్తుంటారు అనుకుంటా వీడియో. అంటే ఎన్ని పబ్లిక్ స్కీమ్స్ ఉన్నా, ఎన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నా, ICDS ఉన్నా, అంగన్వాడీస్ ఉన్నా, మహిళా శిశు సంరక్షణ శాఖ ఉన్నా, మన పరిస్థితి గ్లోబల్ ఇండెక్స్లో ఏ విధంగా ఉంది, చిల్డ్రన్ స్టంటింగ్ అండ్ మాల్ న్యూట్రిషన్లో ఏ విధంగా ఉండాలని స్వయాన ఆయన ఒక UPSC రేడియో పోడ్కాస్ట్ అని యూట్యూబ్లో ఛానల్ ఉంటుంది, ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఏ ప్లేస్లో ఒక CHO రెగ్యులరైజ్ అయి ఉండి, అంటే ఒక పంచాయతీరాజ్ సిస్టమ్ లాగా మనది కూడా ఒక రెగ్యులరైజ్ అయ్యి హెల్త్ అడ్మినిస్ట్రేషన్ పక్కాగా జరిగితే మనం క్లోజ్ మానిటరింగ్లో ఉంటాం. అంగన్వాడీస్కి కానీ, ఇంకోరికి కానీ. అప్పుడు మనం స్ట్రిక్ట్గా కొన్ని ఆరోగ్య సూత్రాలను కానీ, అబ్జర్వేషన్ కానీ, క్లినికల్ ఎగ్జామినేషన్ ఆల్రెడీ మనం చేస్తున్నాము, చేయట్లేదు అనట్లేదు. బట్
ఇంకా కొంచెం అందరు కోఆర్డినేషన్తో అంటే ఏఎన్ఎం గారు కానీ ఆశా వర్కర్స్ కానీ వీళ్ళందరినీ పిలుచుకొని పోయి చాలా స్ట్రిక్ట్ మానిటరింగ్, ఎఫెక్టివ్ మానిటరింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం ఒక కాంట్రాక్ట్ అనే ఒక వ్యవస్థ ఉండడం వల్ల మనల్ని కొంతమంది డామినేట్ చేసే అవకాశం డెఫినెట్గా ఉంది. అది మీరందరూ చూస్తున్నారు. సో అట్లా ఉంది పరిస్థితి. ఇంకో పాయింట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు మనం ఏఎన్సీ కేర్, దాదాపు ఇంక్రీజింగ్ ప్రైవేట్ ఏఎన్సీ కేర్ అనేది అకార్డింగ్ టు WHO ఏఎన్సీ కేర్ అనేది దాదాపు 50% మంది వచ్చేసి ప్రైవేట్ క్లినిక్స్కి వెళ్తున్నారంట. అంటే సర్వే ప్రకారం ఇక్కడ చూసుకుంటే అకార్డింగ్ టు WHO నాట్ 15%, అంటే 15% కన్నా సిజేరియన్స్ ఎక్కువ ఉండకూడదు. ఇది WHO వాళ్ళు పెట్టిన ఒక కండిషన్ అనమాట. సో ఇక్కడ 2016-2021 మధ్యలో C-సెక్షన్స్ 17.2% జరిగాయి. దాని తర్వాత 21.5% అయ్యాయి అనమాట. ప్రైవేట్ హాస్పిటల్స్లో వచ్చేసి 43.1% to 49% వరకు ఉంది. అంటే దాదాపు 49% అంటే దాదాపు 50, అంటే ఇప్పుడు 10 వెళ్తే 5 సిజేరియన్ పక్కా చేసేస్తున్నారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సిజేరియన్ అంటే కౌన్సిలింగ్ ఎంత ముఖ్యం రూరల్ లెవెల్లో. అది ఒక రెగ్యులరైజ్డ్ CH వస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఒక ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ప్రతి 2 డెలివరీస్లో ఒకటి C-సెక్షన్ అవుతుందంట. ఇంకా తెలంగాణ వచ్చేసి ఫస్ట్ ప్లేస్ సిజేరియన్స్లలో, అది పరిస్థితి. ఇంకోటి 2023 to 2024 ఫైనాన్షియల్ ఇయర్ ఆంధ్రప్రదేశ్లో అయితే 104 ప్రైవేట్ హాస్పిటల్స్ కొన్ని ఉన్నాయి. 104 ప్రైవేట్ హాస్పిటల్స్లో అయితే ఒక్క సిజేరియన్, ఒక నార్మల్ కాన్పు కూడా జరగలేదంట. మొత్తం సిజేరియన్సే అంట. ఇంకా అర్థం చేసుకోవచ్చు మనం తీవ్రత ఎంత ఘోరంగా ఉంది అనేది. దాంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఏపీలో వచ్చేసి ఈ సిజేరియన్లలో ఏదైతే జరుగుతున్నాయో దాంట్లో మెటర్నల్ డెత్లు ఎక్కువ అంట. అంటే C-సెక్షన్ చేసిన వాటిలో మెటర్నల్ డెత్స్ ఏపీ టాప్లో ఉంది దేశంలో. ఇది మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి జెండర్ ఈక్వాలిటీలో భాగంగా వ్యాసెక్టమీస్ జరగాలి. సో 1966 to 70s ఏం జరిగింది, 80.5% వ్యాసెక్టమీస్ జరిగాయంట. ఇప్పుడు 2017 నేషనల్ హెల్త్ పాలసీ ప్రకారం అట్లీస్ట్ 30% తేవాలని దాన్ని ప్రయత్నిస్తున్నారు. బట్ అది సక్రమంగా లేదని నాకు తెలుసు. ఇంకా అదేవిధంగా ఇక్కడ పాయింట్ నెంబర్ 19 వచ్చేసి సర్వైకల్ క్యాన్సర్ కేసులు మనకు తెలుసు ఎంత పెరిగిపోతున్నాయి, ఏ విధంగా ఉంది అనేది. HPV వ్యాక్సిన్ ఎడ్యుకేషన్ అనేది రూరల్ లెవెల్లో కూడా చాలా ఇంపార్టెంట్. సో అదొకటి. ఇంకోటి 20th పాయింట్ వచ్చేసి ఎపిడెమిక్స్ కానీ మనం చూస్తుంటాం అప్పుడప్పుడు. అంటే కొంత మన్యం డిస్టిక్లలో కానీ కొంచెం ట్రైబల్ డిస్ట్రిక్ట్స్లో కానీ ఒక పర్టికులర్ సీజన్ వచ్చినప్పుడు మలేరియా కేసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. సో అది కంప్లీట్గా ఆ ఏరియా అనేది ఎండమిక్ ఏరియా అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని ఏరియాలలో సమ్మర్ వచ్చిందంటే చాలు వాటర్ ప్రాబ్లం వచ్చేసి డయేరియా కేసెస్ అనేవి ఎక్కువ పెరిగిపోతుంటాయి. సో ఒక CHO ఉండడం వల్ల, అక్కడున్న 5 మెంబర్స్ CHOలో ఉండడం వల్ల ఈ ఎపిడమిక్స్ కానీ ఎండమిక్స్ కానీ ఎంత ఎఫెక్టివ్గా ఎదుర్కోగలరు, ఒక మ్యాన్ పవర్ అనేది, ఒక BSc నర్సింగ్ మ్యాన్ పవర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది గవర్నమెంట్ మనం అర్థం చేయించాల్సి ఉంటుంది. అదొకటి. పాయింట్ నెంబర్ 21 టీబీ బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఎందుకంటే మన హైలీ పాపులేటెడ్ కంట్రీ మనది. సో ఇప్పుడు టీబీ అనేది ర్యాపిడ్ స్ప్రెడ్ అనేది ఉంటుంది. ఎందుకంటే జనాలు, జాతరలు, పండగలు, ఉత్సవాలు ఇవన్నీ ఇండియాలో ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి. సో వీటన్నిటి మూలంగా సరిగ్గా ఆ టీబీ ఉన్న వ్యక్తి పాటించకపోవడం వల్ల హై పొల్యూటెడ్ ఏరియాలో ఈ టీబీ స్ప్రెడ్ అనేది ర్యాపిడ్గా ఉంటుంది. సో టీబీ ఈజ్ వన్ ఆఫ్ ది ఛాలెంజ్ ఇన్ ఇండియా అన్నమాట, టీబీ ప్రివెన్షన్ అనేది. రూరల్ లెవెల్లో అదే టీబీకి సంబంధించిన కొన్ని బాధ్యతలు మనకు అప్పచెప్పగలిగితే పూర్తి రెగ్యులర్ చేసి ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ప్రోగ్రామ్ వీక్ అయిపోతుంది కదా కొన్నిసార్లు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్రాప్ అవుట్స్ ఉంటారు,
మోర్టాలిటీ కేసెస్ ఉంటాయి, ప్లస్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అనేది కేసెస్ అనేది పెరుగుతుంటాయి. అలాంటి వాళ్ళు స్ప్రెడ్ చేస్తే అది ఇంకా ఎంత డేంజరు. అదే కాకుండా టీబీ ప్రివెంటివ్ మెడిసిన్ అనేది ఈరోజు రూరల్ లెవెల్లో ఎంతమందికి సప్లై అవుతుంది, ఎంత ఎఫెక్టివ్గా సప్లై అవుతుంది అనేది కూడా మనం గవర్నమెంట్కి చెప్పగలగాలి అసోసియేషన్ తరఫున. అదేవిధంగా ఇక్కడ 50% ఆఫ్ పీపుల్ వచ్చేసి ఒక 50% మంది టీబీ జబ్బు అంటే దగ్గు కానీ, ఆస్మా కానీ, నైట్ ఫీవర్స్ కానీ, బాడీ వెయిట్ లాస్ అవ్వడం కానీ, ఇవన్నీ వాళ్ళకి సిమ్టమ్ వచ్చేస్తే ఫస్ట్ వాళ్ళు వెళ్ళే ప్లేస్ ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్ అంట. సో వీళ్ళు ఈ జర్నల్ వాళ్ళు ఇలా చెప్తున్నారు. ఇక్కడ ఎస్టిమేటెడ్ 2.8 మిలియన్ న్యూ కేసెస్ ఈ ఇయర్, అంటే ప్రతి ఇయర్ 2.8 మిలియన్ కేసెస్ అనేది వస్తున్నాయంట. ఇండియన్ కాంట్రిబ్యూషన్ అంటే టోటల్ వరల్డ్ టీబీ సెన్సెస్ అంటే ప్రివాలెన్స్ తీసుకుంటే ఇండియా వచ్చేసి 25% వచ్చేసి ట్యూబర్క్యులోసిస్ బర్డన్ ఉంది వరల్డ్తో పోల్చుకుంటే. వరల్డ్ 100% ఉంటే ఆ 100%లో 25% ఇండియానే కంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. సో ఈ పరంగా కూడా ఒక CHO అనేవాడు రూరల్ లెవెల్లో ఎంత ఇంపార్టెంట్ అనేది మన గవర్నమెంట్కి చెప్పగలగాలి. అదేవిధంగా పాయింట్ నెంబర్ 22, ర్యాబిస్. ఈ మధ్య మనం చూస్తున్నాం ఏంటంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి 37 lakhs డాగ్ బైట్స్ జరిగాయంట. అంటే 37 లక్షల డాగ్ బైట్లు జరిగాయి. దానిలో 54 డెత్తులు కూడా జరిగాయంట. అదేవిధంగా 2022లో 22 లక్షలు, 2024లో 70% పెరిగిందంట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దేశంలో ప్రతి 2 సెకండ్లకి ఒక డాగ్ బైట్ జరుగుతుంది. అంటే 2 సెకండ్లకు ఒకసారి ఎవరినో కొన్ని కరుస్తుంది అన్నమాట. అది విషయం. సో ప్రపంచవ్యాప్తంగా ర్యాబిట్స్ డెత్స్ వచ్చేసి 35% భారత్లోనే జరుగుతున్నాయి. బై 2030 ఈ ర్యాబిట్స్ని ఎండ్ చేయాలని పెట్టుకున్నారు. బట్ సరైన టైంలో డాగ్ బైట్ చెందిన వ్యక్తికి వ్యాక్సినేషన్ ఇవ్వాలి డెఫినెట్గా. సో అలా అందకపోతే వాడు నెగ్లెక్ట్ చేసుకోగలిగితే అది ఎంత ప్రాబ్లమాటిక్గా అవుతుంది. సో అది ఇంపార్టెంట్. అదే ఒక CHOగా రూరల్లో మనం ఉండి ఇక్కడ కొంతమందికి ఫ్రిడ్జ్లు కూడా ఇచ్చారు. సో ర్యాబిస్ వ్యాక్సిన్ ఇక్కడే పెట్టుకొని వాళ్ళు మనకి అంటే CHOస్కి ఫెమిలియర్గా ఉంటారు కాబట్టి వాళ్ళు టక్కన కుక్క కరిచిన వెంటనే వచ్చేసి మనం ప్రైమరీ ట్రీట్మెంట్ ఏదో TT కానీ ర్యాబిస్ వ్యాక్సిన్ కానీ వేసి వూండుని బట్టి మళ్ళీ మనం హైయర్ సెంటర్కి రెఫర్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. సో ఇట్లా 1-2 కాదు CHO వల్ల లాభాలు చాలా లాభాలు ఉంటాయి. అవి దయచేసి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. అది అసోసియేషన్ చెప్పగలగాలి. ఆ ధైర్యం అనేది వాళ్ళకు ఉండాలి. అండ్ పాయింట్ నెంబర్ 23 వచ్చేసి రూరల్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్టే. ఎందుకంటే చైల్డ్ మ్యారేజెస్ ఇంత రెవల్యూషన్లో, ఇంత ఎడ్యుకేషనల్ సొసైటీలో, రోజుకి ఎడ్యుకేషన్ ఎక్కువైపోతున్న సొసైటీలో చైల్డ్ మ్యారేజెస్ కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట, ఎక్కువ జరుగుతున్నాయి. ఇప్పుడు 8th క్లాస్, 9th క్లాసు, 10th క్లాస్ పిల్లలు కూడా మ్యారేజ్ జరుగుతున్నాయి. టోల్ ఫ్రీ నెంబర్ 1098 పెట్టినా కూడా ఎక్కడో కొన్ని కేసులను అడ్డుకోవడం జరుగుతుంది. కానీ దాదాపు జరిగిపోతున్నాయంట మ్యారేజెస్ అనేవి. కానీ ఇయర్లీ వచ్చేసి 8 to 100 అంటే 8 నుంచి 100 లోపలనే అడ్డుకుంటున్నారంట. సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళంటే CHO వల్ల ఏమవుతుంది, కౌన్సిలింగ్ చేయొచ్చు. అంటే చైల్డ్ మ్యారేజ్ జరిగితే ఏ విధంగా ఒక అంటే బాడీ ఫుల్గా డెవలప్ కాదు, వాళ్ళు ఎలాంటి కాంప్లికేషన్స్ ఆడపిల్లలు ఎదుర్కొంటారు చిన్న వయసులో గర్భం దాలిస్తే. సో ఇవన్నీ మళ్ళీ ఇన్ఫాంట్ డెత్కి కారణాలు తీసి, మెటర్నల్ డెత్కి కారణాలు చేసి, మళ్ళీ ఇవంతా చాలా ఖర్చుతో కూడుకున్న విషయం అనమాట. సో అలానే CHO అనేది ఈరోజు ఒక రెవల్యూషన్. అంటే ఒక స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి ఒక ఓపీ చూడడం మొదలుపెట్టి, పేషెంట్స్ ఇక్కడ రావడం మొదలుపెట్టి, చిన్న కారణాలకి ఈరోజు ఆర్ఎంపీల దగ్గర క్రౌడ్ తగ్గిపోయింది. అదే ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా CHOస్ని రెగ్యులరైజ్ చేసి ఎఫెక్టివ్గా రన్ చేస్తే రెఫరల్ సర్వీసెస్ ఇంకా బలంగా ఉంటాయి అని వీళ్ళు చెప్పుకొస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ స్టడీస్ చెప్తాను నేను. అంటే ఇన్సిడెన్సెస్ ఏవి, విజయవాడ ఫ్లడ్స్లో స్వయాన
ప్రిన్సిపల్ సెక్రటరీ, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అదేవిధంగా హెల్త్ మినిస్ట్రీ గారు సిహెచ్ఓస్నే ఎన్నుకున్నారు డోర్ టు డోర్ సర్వేకి. కాబట్టి ఈ సిహెచ్ఓస్ ఇంపార్టెన్స్ ఎంత ఉందో అర్థం చేసుకోవాలి. అంటే తెలుసు వాళ్ళకు, బట్ బెనిఫిట్స్ ఇస్తేనే కదా ఎవరైనా ప్రొఫెషన్లో కంటిన్యూ అయ్యేది, దాన్ని నిలబట్టగలిగేది. సో రేపొద్దున వాళ్ళకు కూడా కొన్ని కుటుంబాలు ఉంటాయి, వాళ్ళు కూడా ఇది కాగలగాలి, బెటర్గా ఉండాలి, వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలంటే వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ అయితే డెఫినెట్గా చూపించాలి. అదేవిధంగా COVID-19 సర్వీసెస్ కావచ్చు, 108 సర్వీసెస్ కావచ్చు, ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, రెండు కాదు, చాలా సర్వీసెస్ సిహెచ్ఓస్ అందించడం జరిగింది ఇప్పటివరకైతే. అదేవిధంగా రీసెంట్ స్టడీస్, బలభద్రాపురం అని మీరు వింటారు, క్యాన్సర్ కేసెస్ అనేవి ఒకటేసారి 62 క్యాన్సర్ కేసెస్ అదే ప్లేస్లో, బలభద్రాపురం అనే విలేజ్లో బయటపడడం జరిగింది. 25 మెంబర్స్ ఈ క్యాన్సర్ కేసులతో చనిపోయారనమాట. సో ఇక్కడ కూడా మన సిహెచ్ఓలు సర్వీస్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి కారణాలకు కూడా మన సిహెచ్ఓలు పనికొస్తారు. నెక్స్ట్ ఉద్దానం కిడ్నీ పేషెంట్స్ని, కిడ్నీ కేసెస్ గురించి అందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా అంటే మన దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు. సో మీరు ఒక వీడియో వైరల్ అయింది, మా సిహెచ్ఓలు, ఒక మెడికల్ ఆఫీసర్ గారు ఏదో పోయిన గవర్నమెంట్లో ఒక మీటింగ్లో లేసి మా సిహెచ్ఓలు ఈరోజు ఇంటింటికి వెళ్ళి సీరం క్రియాటిన్ కానీ ఇలాంటివి ఈ కిడ్నీకి సంబంధించిన టెస్ట్లు ఇంటింటికి పోయి కలెక్ట్ చేస్తున్నారు అని ఆయన లేసి చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి సిహెచ్ఓస్ ఇంపార్టెన్స్ ఎంత ఉంది. ఇప్పుడే ఇట్లా ఉంటే ఫ్యూచర్లో ఇప్పుడు ఈ డయాబెటిక్ 100 మిలియన్ కేసులు, ఈ ఓవర్ వెయిట్లు, వీటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్లో రూరల్లో సిహెచ్ఓ అనే ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది. ఇదైతే డెఫినెట్. అదొకటి. సిహెచ్ఓ వల్ల హెల్త్ రెవల్యూషన్ అనేది డెఫినెట్గా సాధ్యం. అది గవర్నమెంట్లో ఉన్న హెల్త్కి సంబంధించిన అధికారులు వీళ్ళందరూ కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ చేసి వీళ్ళని ఉపయోగించుకోగలిగితే, వీళ్ళని రెగ్యులరైజ్ చేసి ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్స్, ఒక స్టాండర్డ్ ఇదిని రూరల్ లెవెల్లో తీసుకురాగలిగితే అది ఒక హెల్త్ రెవల్యూషన్ కిందనే దారితీస్తుంది. మన ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, మంత్రి లోకేష్ గారికి, మన వైద్య సిబ్బందికి నా రిక్వెస్ట్ ఏంటంటే, సరే మా సిహెచ్ఓలు అనేది గ్రౌండ్ లెవెల్లో దాదాపు అన్నీ చూస్తున్నారు. సో కొంతమందిని పిలిపించి మీ దగ్గర సమీక్షలు జరిపి, సార్ ఎటువంటి రూరల్లో ఎటువంటి ఇవి ఉంటాయి, వీళ్ళు ఏం అబ్జర్వ్ చేశారు ఏంటి అవి అనేది బెటర్ ఐడియా, బెటర్ ప్లానింగ్కి ఒక కారణం అవుతుంది డెఫినెట్గా. అదేవిధంగా వచ్చేసి మన అసోసియేషన్ నాయకులు వచ్చేసి, లీడర్స్ అనే వాళ్ళు వచ్చేసి ఏం చేయాలి, ఈ నీతి ఆయోగ్ ఉంది వాళ్ళకి, NHSRC నేషనల్ హెల్త్ సిస్టమ్ రీసోర్స్ సెంటర్ అనేది ఒకటి ఉంటుంది వాళ్ళకి, NHM వాళ్ళకి, ICMR వాళ్ళకి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్కి, నిమ్హాన్స్కి, NCI నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి, ఇండియన్ డయాబెటీస్ సెంటర్కి, ఇలా కొన్ని ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ అన్ని కొన్ని ఉంటాయి. వాళ్ళందరికీ ఇప్పుడు ఈ ఇంపార్టెన్స్ అనేది తెలియజెప్పాలి. సిహెచ్ఓ రూరల్లో ఉండడం వల్ల ఎటువంటి మార్పులు తేయగలడు, ఎటువంటి సక్సెస్ చూపించగలడు అనేది మన వాళ్ళు క్లియర్గా లెటర్ రాసి మెన్షన్ చేసి చూపించాలి. ఇది డిఫరెన్స్, ఇక్కడ అడ్డంకులు ఉన్నాయి అనేది క్లియర్గా వాళ్ళు చెప్పగలిగితే డెఫినెట్గా వాళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ప్రభుత్వానికి పదే సిఫార్సు చేసే ఆస్కారం అయితే డెఫినెట్గా ఉంటుంది. సో ఇలాంటి పనులు మన వాళ్ళు ప్యారలల్గా చేయాలి. హక్కుల కోసం పోరాడాలి, ప్లస్ క్యాడర్ స్ట్రెంథనింగ్ కోసం, ప్రజల కోసం. అంటే సిహెచ్ఓస్ రెగ్యులరైజేషన్ అనేది సిహెచ్ఓ ఒక ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి కాదు. ఎందుకంటే ఈరోజు ఇక్కడ అవకాశం లేకపోతే విదేశాల్లో అవకాశం ఉంటుంది, లేకపోతే ఇంకొక అవకాశం ఉంటుంది, ఏదో ఒకటి చేస్తాడు, అది కాదు. సో ఇక్కడ ఏంటంటే ప్రజల బాగోగులు, అంటే ట్రైబల్ వెల్ఫేర్ కానీ, మన రూరల్ వెల్ఫేర్ కానీ అద్భుతంగా వాళ్ళ ఆరోగ్య అవసరాలకి ఈ సిహెచ్ఓ వ్యవస్థ అనేది డెఫినెట్గా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఒక రూట్ లెవెల్లో అంటే ఇప్పుడు గ్రామ లెవెల్లో, ఈ గిరిజన ప్రాంతాల లెవెల్లో ఉన్న హెల్త్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మెడికల్ ఆఫీసర్స్ కానీ, సూపర్వైజర్స్ కానీ అలా వచ్చి అలా వెళ్ళిపోయేవారే, అంతే కదా. సో ఇక్కడే ఉండి, ఇక్కడే ప్రతి ఒక్క స్కూల్స్ కానీ, అంగన్వాడీస్ని కానీ, ప్రజల్ని కానీ, రకరకాల డిసీజ్ బర్డన్ కానీ అబ్జర్వ్ చేసే వాళ్ళు ఎవరు, సిహెచ్ఓ. ఇతను ఇక్కడే ఉంటాడు, ఇక్కడే అన్నీ చూసుకుంటూ ఉంటాడు. కాబట్టి వీళ్ళకి ఫుల్ పవర్స్ రెగ్యులరైజేషన్ సర్వీస్ చేస్తే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అనేది
ఉద్దేశం అనమాట. ఇవన్నీ మీకు చూపించినవన్నీ నేనేదో దాని ఏమంటారు నామకే వాస్తిగా అయితే నేను చూపిలేదు. దీని గురించి మొత్తం నేను కొన్ని సేకరించి స్టడీ చేసి ఇవన్నీ మీకు నేను చెప్పడం జరిగింది. ఊరికనే నేనైతే చెప్పలేదు. ఇదో చూడండి ఇవన్నీ. కాబట్టి ఇలాంటివన్నీ మీరు అర్థం చేసుకొని గవర్నమెంట్కి చెప్పగలిగితే డెఫినెట్గా ఫ్యూచర్లో మన క్యాడర్ గ్రోత్ ఉంటుంది, మన క్యాడర్ సక్సెస్ ఉంటుంది. సో ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని నేను అనుకుంటున్నా. సో ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇలాంటి వీడియోస్ ఇంకా రావడానికి, ఇంకా షార్ట్ వీడియోస్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. లెంత్ ఎక్కువైనందుకు నన్ను క్షమించండి. అండ్ థ్యాంక్ యూ. అందరికీ నమస్తే.